క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 4th చాప్టర్లో ఎక్సర్సైజ్ 1 చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇచ్చినవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవునా కదా చెక్ చేసుకోవాలి. క్వాడ్రాటిక్ అంటే ముందు ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ పవర్ అనేది 2 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఎక్స్ పవర్ 2 తప్పించి 1, 3 ఏది ఉన్నా సరే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. మనకి ఇప్పుడు ఎక్స్ పవర్ 2 ఉన్నదా లేదని ఎవ్రీ క్వశ్చన్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 3. ఈ ఈక్వేషన్ అలా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని a+b హోల్ స్క్వేర్ ఫార్ములాను సింప్లిఫై చేసుకోవాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బదులు 1 ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1 అంటే x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 2 ఇంటూ 3. 2 ఇంటూ 3 అంటే ఎంత 6 అవుతుంది. 2 ఇంటూ 3 6. 2 ఇంటూ 3 6 అయింది. ఇవన్నీ ఒక పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ x ఇవతలకు వస్తే మైనస్ 2x మైనస్ 6 ఇవతలకు వస్తే ప్లస్ 6 అయింది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 అయింది. ఇక్కడ x ఎస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద x ఈస్ 2. ఎక్స్కి పవర్ ఎంత ఉంది 2 ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. దీన్ని సింప్లిఫై చేసింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ 2 ఇంటూ మైనస్ x ప్లస్ 2x అయింది. ఇవన్నీ పక్కకు తీసుకొస్తే ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్కి పవర్ ఎంత ఉంది హైయెస్ట్ పవర్ 2 ఉంది. హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇప్పుడు ఇది మల్టిప్లై చేసి ఇది మల్టిప్లై చేసి ఈక్వేషన్ తయారు చేసుకుందాం. ఇది మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు దీంతో మల్టిప్లై చేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 3x మైనస్ 1 ఇంటూ ప్లస్ 3 మైనస్ 3 అయింది. ఇవన్నీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. ఇవన్నీ పక్కకు తెచ్చుకుంటే 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. హైయెస్ట్ పవర్ 1 వచ్చింది కాబట్టి ఇది నాట్ క్వాడ్రాటిక్. 2 వస్తేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు ఇవన్నీ ఒక దాంతో మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకుంది. ఇవతల దాంతో సింప్లిఫై చేస్తే 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ x ఈక్వల్ టు 3 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ 5x. ఇవన్నీ ఒక పక్క తెచ్చుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x మైనస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. యాజ్ ద హైయెస్ట్ పవర్ ఎక్స్ ఎంత వచ్చింది 2 వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2 వస్తే కంపల్సరీ అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఇది మల్టిప్లై చేద్దాం. 2xతో ముందు దీన్ని మల్టిప్లై చేయాలి మైనస్ 1తో మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ మైనస్ 6x మైనస్ ఎక్స్ ప్లస్ 3 వచ్చింది. ఇది ఇంటూ 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ మైనస్ ఇవన్నీ కూడా సింపుల్గా మైనస్ 2x ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 6x మైనస్ 1 ఇంటూ ఎక్స్ అండ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ 3 అంటే ప్లస్ 3 అవుతుంది. ఇది కూడా సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ ఎక్స్ మైనస్ 5 అయింది. ఇవన్నీ ఇవతల తెచ్చుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 11x ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ పవర్ ఎంత ఉంది 2 ఉంది. హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 కింద రాసుకుని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఇవతలు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇవన్నీ ఇవతలకు వస్తే 7x మైనస్ 3 వచ్చింది. ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ x ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా సింప్లిఫై చేసుకుంది. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x క్యూబ్ మైనస్ 2x ఇంటూ 1 మైనస్ 2x. ఇవన్నీ సింప్లిఫై చేస్తే x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎంత వచ్చింది ఎక్స్ పవరు హైయెస్ట్ పవర్ 3 వచ్చింది. హైయెస్ట్ పవర్ 3 వచ్చింది కాబట్టి నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. x³ - 4x² - x + 1 = x - 2 హోల్ క్యూబ్. ఇక్కడ యువతల a - b హోల్ క్యూబ్ ఫార్ములాలు ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేస్తే రాసుకోలేదు ఉన్నట్టు రాసేసుకుని x³ - 4x² - x + 1 = a³ - b³ ఫార్ములా, a - b హోల్ క్యూబ్ ఫార్ములా, x³ - 6x² + 12x - 8. ఇదంతా యువతలు తెచ్చుకుని సింప్లిఫై చేస్తే 2x² - 13x + 9 = 0. ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ నెంబర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. హైయెస్ట్ పవర్ 2 వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్సర్సైజ్ 1లో సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్లో ఫస్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ప్లాట్ ఈస్ 528 meters. ద లెంగ్త్ ఆఫ్ ది ప్లాట్ ఈస్ 1 more than twice the breadth. We need to find the length and the breadth of the plot. ఫస్ట్ ఏమంటున్నాడు? బ్రెడ్త్ అనేది లెంగ్త్ కంటే కూడా ట్వైస్ ఎక్కువ ఉండి +1 ఉంది అన్నాడు కాబట్టి ముందు బ్రెడ్త్ని ఎక్స్ కింద తీసుకుందాము. ఎక్స్ కింద తీసుకుని లెంగ్త్ దానికంటే ఎక్కువ ఉంది అంటున్నాడు. ఒకటి ఎక్కువ ఉంది ప్లస్ ట్వైస్కి ముందు ట్వైస్ చేసుకోవాలి కదా. 2xని బ్రెడ్త్లో 2x + 1 తీసుకోవాలి. లెంగ్త్ అనేది బ్రెడ్త్ కంటే కూడా 1 more, ఈ క్వశ్చన్లో ఇచ్చాడు కదా, 1 more than twice its breadth అన్నట్టుగా 2x + 1 కింద లెంగ్త్ తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఏరియా ఫార్ములా ఏంటి? L/B ఫార్ములా. ఏరియాది రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా ఏంటి? L/B. కాబట్టి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 528. L/B ఎంత అన్నాడు? 528 = L అంటే ఎంత వచ్చింది? 2x + 1 × B అంటే ఎంత వచ్చింది? x వచ్చింది. 528 = 2x + 1 × x వచ్చింది. L/B కాబట్టి అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2x² + 1 వచ్చింది. దీన్ని యువతలు తెచ్చుకుంటే 2x² + x - 528 = 0. ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఇలా వచ్చింది కాబట్టి హైయెస్ట్ పవర్ 2 వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన క్వశ్చన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్ అని. Second question. The product of consecutive positive integer is 306. We need to find the integers. రెండు ఇంటీజర్స్ ఉన్నాయి. అందుకే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి రెండు. అంటే నీకు ప్రొడక్ట్ అన్నాడు. ఆ రెండింటికి ముందు నువ్వు ఒక నెంబర్ తీసుకుంటే ఇంటీజర్ని ఎక్స్ అనుకుంటే దాని కాన్సిక్యూటివ్ అన్నాడు కదా, దానికి +1 చేస్తే అది కాన్సిక్యూటివ్ నెంబర్ అవుతుంది. ఆ x × x + 1 ప్రోడక్ట్, ఆ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 306 వస్తుంది అన్నాడు. అంటే తీసుకున్న ఇంటీజర్ x అయితే కాన్సిక్యూటివ్ నెంబర్ x + 1 అవుతుంది కాబట్టి x × x + 1 = 306 అయింది. x × x + 1 అంటే x² + x = 306. x² + x 306 యువతలకు వస్తే -306 = 0. ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇక్కడ ఎక్స్కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఎక్స్కి హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్. రోహన్స్ మదర్ ఈజ్ 26 years old than him. The product of their ages 3 years from now will be 360. We would like the find the రోహన్ ప్రెజెంట్ ఏజ్. రోహన్ ఏజ్ కనుక్కోమన్నాడు. రోహన్ ఏజ్ని ఎక్స్ అనుకుంది. ఏదైతే కనుక్కోమన్నాడో ఎప్పుడు కూడా దాన్ని ఎక్స్ అనుకోవాలి. దాన్ని ఎక్స్ అనుకుంది. వాళ్ళ మదర్ ఏజ్ ఎంత ఉంది? 26 years ఎక్కువ ఉంది. అంటే ఆ ఎక్స్కి +26 కలిపితే మదర్ ఏజ్ వస్తుంది. ఆఫ్టర్ 3 years, 3 years తర్వాత అన్నాడు కాబట్టి రోహన్ ఏజ్ ఎంత? ఎక్స్ అనుకున్నది 3 years తర్వాత అన్నాడు +3 చేయాలి. వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుంది? 3 years తర్వాత అన్నాడు కాబట్టి x + 26 + 3 అవుతుంది. 3 years తర్వాత అన్నాడు కాబట్టి మదర్ ఏజ్ x + 29 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే రోహన్ ఏజ్ ఆఫ్టర్ 3 years తర్వాత మల్టిప్లై చేస్తే 360 రావాలంటే అంటే x + 3 × x + 29 మల్టిప్లై చేస్తే 360 వస్తుందని ఇచ్చాడు. ఇప్పుడు x + 3 × x + 29 = 360. ఇది ఇది చేస్తే x² + 29x + 3x + 87 - 360. ఈ +360 యువతలకు వస్తే -360 అయింది = 0. x² + 32x 29 + 3 అంటే 32x. దీన్ని సింప్లిఫై చేస్తే -273 = 0 వచ్చింది ఈక్వేషన్. ఇక్కడ x పవర్ హైయెస్ట్ పవర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. Fourth question. A train travels a distance 480 km at uniform speed. If the speed had been 8 km/h less,
then would have taken 3 hours more to cover the same distance. We need to find the speed of train. ట్రైన్ ఏదైతే స్పీడ్ కనుక్కోమన్నాడు, క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో దాన్ని ఎప్పుడు ఎక్స్ అనుకోవాలి. ట్రైన్ స్పీడ్ ఎంత, ఎక్స్ km/h అని తీసుకున్నాం. నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి, క్వశ్చన్లోనే ఇచ్చాడు 480 km డిస్టెన్స్ కవర్ చేయాలి. అప్పుడు 480 km డిస్టెన్స్ ఎక్స్కి స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. ఎంత టైం పడుతుంది, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఇది ఫార్ములా ఉంది. అప్పుడు 480 డిస్టెన్స్ 480 బై స్పీడ్ ఎక్స్, కాబట్టి 480/x. ఇదే డిస్టెన్స్కి ఈ 480కి స్పీడ్ తగ్గించాడు, అంటే 8 km/h స్పీడ్ తగ్గించాడు. తక్కువ చేసి వెళ్తే టైం అంతా మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కూడా 480 మారలేదు కాబట్టి స్పీడే మారింది. ఎంత, ఎక్స్లో నుంచి 8 తగ్గించేస్తాడు, x-8 తీసుకెళ్ళి టైం ఈక్వల్ టు 480/x-8. ఇప్పుడు నీకు టోటల్ టైము ఎంత, 3 km తక్కువ వచ్చిందని అన్నాడు. అంటే నువ్వు ఎంత స్పీడ్తో వెళ్ళావు అనేది కనుక్కోవాలి. అయ్యో, ఒక స్పీడ్తో వెళ్తే ఒక టైం వచ్చింది, ఇంకో స్పీడ్ వెళ్తే 3 hours తగ్గిపోయింది. ఆ రెండింటి డిఫరెన్స్ 3 వచ్చింది అన్నాడు. కాబట్టి నువ్వు స్పీడ్ కనుక్కోవాలంటే ముందు దీనిలోంచి తీసేయాలి. 480/x-8 -480/x ఈక్వల్ టు ఎంత డిఫరెన్స్ వచ్చిందని క్వశ్చన్లో 3 hours తేడా వచ్చింది అన్నాడు. కాబట్టి ఈక్వల్ టు 3 రాసుకోవాలి. ఈ రెండింటిలోంచి 480 కామన్ ఉంది కాబట్టి బయట తీసుకుని 1/x-8 -1/x ఈక్వల్ టు 3. ఇప్పుడు 480 ఈక్వల్ టు దీన్ని LCM x ఇంటూ x-8 కింద తీసుకోవాలి. x-x+8 కింద తీసుకుని ఈక్వల్ టు 3. 480 ఇంటూ, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే x² - 8 అయింది. ఈ x పోయింది, బై 8 మిగిలింది, ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది యువతలకి వెళ్ళి 3 ఇంటూ x-8 ఈక్వల్ టు 480 ఇంటూ 8 అయింది. దీన్ని సింప్లిఫై చేసి 480 ఇంటూ 8 అంటే 3840 ఈక్వల్ టు 3 ఇంటూ x-8 అంటే 3x² - 24x. దీన్ని సింప్లిఫై చేస్తే x² - 3x² - 24x - 3840 ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు అన్నిట్లో కామన్గా 3 టేబుల్ తీసేసామనుకో, అప్పుడు x² - 8x - 12 0 వచ్చింది. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, ఎక్స్కి 2 ఉంది. కాబట్టి విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది.